గెలిచిన కార్పొరేటర్లు, మన జనసేన పార్టీ కార్యవర్గ సభ్యులు అందరూ కూడా మన ప్రెసిడెంట్ గారి తరఫున, పార్టీ తరఫున మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. సుదీర్ఘమైన ప్రయాణం 2014 నుంచి రాష్ట్రంలో ఆ రోజు నెలకొన్న పరిస్థితిని ఆధారం చేసుకుని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని చాలామంది ఆ రోజు ఆశ్చర్యపోయారు. ఆ ప్రస్థానంలో భాగంగా ఎంత కష్టమైనా, ఎన్నో అవమానాలకు గురైనా ఆయనకి తోడుగా జెండా పట్టుకొని నిలబడిన జన సైనికుడికి, వీర మహిళకి ముందుగా మనందరం కూడా అంకిత భావంతో మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందించాలి. అనేక సందర్భాల్లో రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలపైన నిజాయితీగా పోరాటం చేద్దాం, ప్రశ్నించే మనస్తత్వం ప్రతి ఒక్కరిలో తీసుకురావాలి అని ఆయన పడిన తపన చాలా రోజులు పట్టింది మన సమాజానికి అర్థం చేసుకోవడానికి. ఒక ఫిలాసఫీ, ఒక ఐడియాలజీ, ఒక నమ్మకం, అంతిమంగా బెనిఫిషరీ ఎవరు అన్నప్పుడు అది మన రాష్ట్ర ప్రజలకి మంచి జరగాలి, తెలుగు ప్రజలకి మంచి జరగాలని ఏకైక ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఇన్ని రోజులు కష్టపడి మనందరికీ అటువంటి నాయకత్వం ఇప్పించి తీసుకొచ్చారు. ఒకసారి మీరు తిరిగి చూస్తే ఈ రోజున మనం ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులుగా మనందరం ఇక్కడ కూర్చోగలిగాం. మీరందరూ కూడా ఎంతో సహకరించారు. దీని వెనుక ఎక్కువ శాతం కష్టపడి పార్టీ విజయం సాధించాలని నమ్మి మనతో పాటు ప్రయాణం చేసిన క్షేత్రస్థాయిలో మన జనసేన పార్టీ క్రియాశీలకంగా పాల్గొన్న మన సభ్యులు, మన వీర మహిళలు, మన జనసేన పార్టీ జన సైనికులు ఎంతో కృషి చేశారు. కేసులు పెట్టినా భయపడలేదు, పోలీసులు ఓవర్ యాక్షన్ చేసినా ఎక్కడ తగ్గలేదు. పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఏ కార్యక్రమం చేసినా కూడా పూర్తి స్థాయిలో ఒక నమ్మకంతో వచ్చి నిలబడ్డారు. ఏ విధంగా మనం కార్యక్రమాలు చేసామో మీ అందరికీ తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా దుర్మార్గమైన ప్రభుత్వం కావాలని ఆయన ఎక్కడ ప్రయాణం చేస్తున్నా కూడా అడ్డంకులు సృష్టించి, ఒక బాధ్యత లేకుండా ప్రతిపక్ష పార్టీలో నాయకులు తిరుగుతున్నప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదనే మనస్తత్వంతో ఎంత ఇబ్బంది పెట్టారో మీ అందరికీ తెలుసు. చివరికి సోషల్ మీడియాలో చిన్న చిన్న పోస్టులు పెట్టినా కూడా ఎంతోమంది మన జన సైనికులను ఇబ్బంది పెట్టారు. విశాఖపట్నంలో జరిగిన సంఘటన మీ అందరికీ గుర్తుండాలి. ఏ విధంగా